అమ్మ నాన్న విలువ అంటే ఇప్పుడే తెలుసుకోండి. అమ్మ నాన్న లేకుంటే తర్వాత వాళ్ళ విలువ మనకి అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వాళ్ళ మీద ప్రేమ ఇప్పుడు చూసుకోండి. వాళ్ళ మీద ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఇప్పుడే. ఎందుకంటే వాళ్ళ దూరం అయితే ఆ ప్రేమ ఎక్కడ వెళ్ళిపోతుందో గుండె పగులుతుంది. ప్లీజ్ ఎవరు అలాంటి ఆశలు పెట్టుకోకండి. చిన్న చిన్న ఆశలు పెట్టుకొని మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. అందరూ అమ్మ నాన్నని ఎవరు కోల్పోకూడదు. అందరూ అమ్మ నాన్నతోటి హ్యాపీగా ఉండాలి. ఎందుకంటే నేను 9th క్లాస్ ఉన్నప్పుడే మా నాన్నని కోల్పోయాను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకునేవాడు. మా నాన్న చనిపోయినప్పుడు నేను చనిపోవాలనుకున్నా. కానీ మా నాన్న ఒక మాట చెప్పేవాడు, మీరు మంచిగా చదువుకొని నాకు నా పేరు సంపాదిస్తే నేను ఒక స్థాయిలో నేను పేరు చెప్పుకొని బతుకుతా బేటా అని చెప్పేవాడు మా డాడీ. అప్పుడు నాకు మా నాన్న చనిపోయినప్పుడు ఆ మాట గుర్తొచ్చింది. అందుకే నేను అలాంటి డెసిషన్ తీసుకోలేదు. అందుకే ఇప్పటి నుంచి మంచిగా చదువుకొని మా నాన్నకి మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నాను. అమ్మని చూడలేను, నాన్నని చూడలేను. ఎందుకన్నా నేను చిన్నప్పుడే మా మమ్మీని నాన్నని ఇద్దరిని పోగొట్టుకున్నా. కానీ నాకు చిన్నప్పుడు మా అమ్మ చెప్పిందంట, నా బిడ్డని మా ఆయన చనిపోయింది కానీ నా బిడ్డని నేనే చదివించుకుంటాను అన్నారంట. ఆ మాట కోసం నేను ఇక్కడ ఉండిపించిండు. మా నాన్నమ్మ నన్ను హాస్టల్ వేసింది. కానీ ఇప్పటికైనా నాకు డైలీ మా మమ్మీ మా డాడీ గుర్తుకొస్తారు. హాస్టల్లో ప్రతి ఒక్కరిని చూస్తున్నాను నేను. వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ సాటర్డే సండే వస్తారు. అప్పుడు నాకు అనిపిస్తుంది మా మమ్మీ మా డాడీ ఉంటుంటే ఇప్పటికీ వాళ్ళని చూసుకొని ఉండేదాన్ని అని నాకు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు నాకు వాళ్ళు ఇద్దరు లేరు. కానీ వాళ్ళ పేరు నిలబెట్టాలని నేను ఇక్కడ వచ్చి చదువుకుంటున్నా. వాళ్ళిద్దరి కోసమన్నా నేను ఏదైనా ఒకటి చేసి వాళ్ళిద్దరి పేరు నిలబెట్టాలనిపిస్తుంది నాకు. కానీ హాస్టల్లో ఉండే చదువుకోవాలని కూడా ఇబ్బంది ఉన్నా. నేను ఇక్కడ ఉండే చదువుకుంటున్నా. వాళ్ళ కోరిక అనుకుంటా నేను తీర్చాలనుకుంటున్నా. ప్లీజ్ మీరు కూడా ఎవరు ఏడవకండి, మమ్మీ లేరు డాడీ లేరు అని, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు మనని పైనుంచి చూడవచ్చు. వాళ్ళు కూడా మనని చూడవచ్చు. వాళ్ళు మనని ఎంతో అన్నీ చూసుకుంటుండొచ్చు పైనుంచి. మనకి ఏం లేకపోయినా వాళ్ళు పైనుంచి చూసి వాళ్ళు కూడా మనం ఇప్పుడు స్పీచ్ ఇచ్చిండ మా మమ్మీ మా డాడీ చూడొచ్చు. తనకు తెలియదు కదా. ఇప్పటికైనా మీరు మమ్మీ డాడీ లేరని బాధపడకండి, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఎప్పటికైనా మనం చూస్తుండొచ్చు, ఓకేనా? ఏడవకండి, ప్లీజ్ ప్లీజ్ ఏడవకండి. ఎవరు ఇప్పటిదాకా ఏడ్చిండు కదా, చాలు. ఇప్పటికైనా మంచిగా చదువుకోండి. మీ మమ్మీ మీ డాడీ పేరు నిలబెట్టండి, ఓకేనా? ఏడవకండి ఎవరు, ప్లీజ్. మీ మమ్మీ మీ డాడీ పేరు నిలబెట్టాలనుకుంటే మీరు ఏడవరు, ఓకేనా? అందరు చాలా ఏడ్చిండ్రు కదా, మస్తు బాధ అనిపించింది కదా. ఏడుసారా ఇట్లనే ఏడవద్దు ఎవరు. పేరెంట్స్ గుర్తుకొస్తే ఎవరికైనా ఏడుపు వస్తుంది. కానీ వాళ్ళకు హ్యాపీగా ఉంచాలి. కానీ మనం ఏడిస్తే ఎట్లా చెప్పండి? నాకు కూడా ఏడుపు వచ్చింది చాలా. ఎప్పుడు ఏడవదాన్ని ఫస్ట్ టైం ఏడ్చిన. మా మమ్మీ మా డాడీ నేను పుట్టి సంవత్సరం అయింది, మా డాడీ లేడు. నాకు కనీసం ఫేస్ కూడా సరిగ్గా చూడలేదు మా డాడీ నాకు. మా మమ్మీ కష్టాలు వచ్చినప్పుడు మా మమ్మీ ఏడుస్తుంటే పక్కన కూర్చొని కనీసం మాట్లాడుకుంటుంటే చాలామందికి పేరెంట్స్ లేకుండా కొందరికి అన్నలు ఉంటారు. కానీ కొందరికి ఇక్కడ ఇంకా అన్నలు లేరు. ఓన్లీ ఒక్కటే కూతురు ఉన్నది. వాళ్ళకి పేరెంట్స్ లేరు. వాళ్ళు ఎంత ఏడవచ్చు. కానీ నాకు మా అన్న ఉన్నాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు. ఫస్ట్
ప్రతి ఫాదర్స్ డే రోజు నేను ఏడుస్తే మా అన్నయ్య ఒకటి చెప్తాడు తెలుసా, నేను ఉన్నాక ఎందుకు ఏడుస్తున్నావు, నీకు నేను నాన్ననే కదా అంటాను మా అన్న అంటాడు. మా అన్నకి కొత్తలా చదువుకోవడం కూడా బాగానేసిండు. మా అమ్మకు ఒక్కదానికి తిప్పలవుతుందని మా అన్న కూడా పని చేస్తుండు నా కోసం. అది కూడా ఇప్పుడు వాళ్ళిద్దరు నేను హ్యాపీ పెట్టాలి కదా, అయితే నేను చదువుకోవాలి కదా. మీరు కూడా మీ మమ్మీ మీ డాడీని హ్యాపీగా ఉంచాలంటే మీరు కూడా మంచిగా చదువుకోండి, మీ కోర్స్కి మీరు వెళ్ళండి. ఏడవారు కదా ఎవ్వరు. నా పేరే మిందు, నేను 10th క్లాస్. నాకు మా డాడీ చిన్నప్పుడే చనిపోయాడు. మా డాడీ లేని విలువ నాకు ఎప్పుడు తెలియలేదు. ఎప్పుడంటే మా మమ్మీని నేను తిడుతూనే ఉంటా, మా అన్నని కూడా సరిగా పట్టించుకోను. మా అన్న అంటే ఒక 10th క్లాస్ చదివిన అప్పటి నుంచే పని చేస్తాడు. మా మమ్మీ కూడా ఎప్పుడంటే అప్పుడు పని చేస్తుంది. అప్పటి నుంచి నేను అసలు నాకు 5th క్లాస్ వరకు సరిగా ఏం సరిగా రాకపోతుండే. ఇక్కడికి వచ్చి నేను సగం నేర్చుకున్నా. ఇప్పటికైనా నేను మంచిగా చదువుకొని మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒక జాబ్ తెచ్చుకొని మా మమ్మీ మా అన్న పేరు నిలబెట్టి నేనే పెద్దగా సంపాదించి వాళ్ళని కాపాడాలని కోరుకుంటున్నా. ఈ క్లాస్ వల్ల ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ పక్కకున్న పట్టించుకోరు, వాళ్ళకు వాళ్ళ వాల్యూ తెలిసేలా చేసింది ఈ క్లాస్ వల్ల చాలామంది లైఫ్స్ నేను బాగుపడతానని అనుకుంటున్నాను. పేరెంట్స్ వాల్యూ ఎవరికైతే తెలీదో వాళ్ళకైతే మెయిన్గా చాలామందిని చూసిన, మొత్తం ఎంతమంది ఉన్నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తారు కానీ పేరెంట్స్ వస్తే కూడా వాళ్ళని పట్టించుకోకుండా జస్ట్ వాళ్ళు తెచ్చిన థింగ్స్ తీసుకొని పంపించే వాళ్ళని చాలా చూసిన. అప్పుడు అనిపించేది ఎందుకు వీళ్ళకి పేరెంట్స్ వాల్యూ తెలియదు అని. రియల్ అంటే ఇది ఎంతమందికి పేరెంట్స్ లేని వాళ్ళు ఉండరు. వాళ్ళైతే ఎంత బ్యాడ్ లక్ అంటే ఒక 1 hour లేదా 1 dayనే మన పేరెంట్స్ గుర్తు చేసుకోకుండా వాళ్ళకి లైఫ్ లాంగ్ మొత్తం మళ్ళీ కనిపించారు వాళ్ళు. అసలు వాళ్ళని తలుచుకుంటే మనమైతే కొంచెం బెటరే. చాలామంది ఏడుస్తున్నారు. మన పేరెంట్స్ ఒక్కటే మన నుంచి ఆశించేది ఒక్కటే, మనము మంచిగా ఉంటే వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు ఎక్కడున్నా చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి మనతో ఉన్న వాళ్ళని వదిలేసి ఎవరో మధ్యలో వాళ్ళతో వెళ్ళడం తప్పే కదా. మనం చదువుకున్న తప్ప ఇంకొకటి ఉండొద్దు. మన పేరెంట్స్ ఉంచుతారంటే వాళ్ళకి ఏదో మనం చూసుకోలేరని కాదు. మనం చదువుకుంటే ఒక మన కాళ్ళపైన మనం నిలబడ్డప్పుడు వాళ్ళు చూసి అప్పుడు తప్ప వాళ్ళు ఇంకా జీవితంలో అంతకన్నా హ్యాపీగా ఎప్పుడు ఉండరు. నాకు తెలిసి మన పేరెంట్స్ ఒక్క దాంట్లో మనము ఏదైనా గేమ్లో ఏదో ప్రోగ్రాంలోనన్నా ఎట్లయినా అలా ఫెయిల్ అయినా విన్ అయ్యేది కాదు, జస్ట్ పార్టిసిపేట్ చేసిన అని చెప్తేనే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాంటిది మనం చదువుకొని మన ఊర్లో ఒక మంచి పేరు వేస్తే మనతో పాటు మన పేరెంట్స్ కూడా చాలామంది మనము పూర్ కాబట్టి మన పేరెంట్స్కి చాలామంది వాల్యూ ఇయ్యరు. మనం చదువుకొని మనమే రిచ్ అయితే రిచ్ కావాలనేందుకు ఒక పేరు కోసమే కదా. అదే మనం రిచ్ మన పేరెంట్స్ని మంచి చూసుకుంటే ఎంత బాగుంటుంది. రిచ్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ కార్ల తిరుగుడు, వాళ్ళ పేరెంట్స్ తిప్పుతున్నట్టు మనం మన పేరెంట్స్ దింపాలి. మనం చదువుకొని మనల్ని చూసుకున్నప్పుడు అది రియల్ అయిన లైఫ్లో ఏదైనా సాధించినామా అంటే మన పేరెంట్స్ హ్యాపీగా ఉన్నప్పుడు చూసడం మాత్రమే. వాళ్ళ రియల్ హ్యాపీనెస్ చూడాలంటే మన సక్సెస్ చూస్తేనే వాళ్ళు రియల్ హ్యాపీగా ఉంటారు. మీరు ఎంత చేసినా మనం ఏది అడిగినా కాదనకుండా చిన్నప్పటి నుంచి ఏది అడిగినా ఎంత సతాయించినా వాళ్ళు తట్టుకుంటారు. వాళ్ళు తప్ప ఇంకా ఈవెన్ ఇప్పుడు మనమే పక్కలు చేసినా ఎంత కోపం వస్తుంది. అట్లాంటిది వాళ్ళని అన్ని తిడతాము, అట్లా వేస్తాము. ఈవెన్ మొన్న మేము షాప్ ఓపెనింగ్ చేసినాము. మనకి 2 బట్టలు తెచ్చారు. అప్పటికి మా దగ్గర పైసలు ఉన్నాయి. అయితే ఎందుకు డాడీ నువ్వు బట్టలు తెచ్చుకోవాలి, నువ్వు కూడా తెచ్చుకోవచ్చు కానీ నేను తిడితే బెట్టి ఇప్పుడు నేను తెచ్చుకుంటే నువ్వు ఎల్లుండి హాస్టల్కి పోతావు, నువ్వు హాస్టల్కి వచ్చాము నేను పైసలు నీకు కావాలి కదా బెట్ట, నేను బట్టలు లేకుంటే ఏమవుతుంది అన్నాడు. రియల్గా అప్పుడు అనిపించింది ఎందుకు అసలు ఈ లైఫ్ ఎందుకు, అసలు పేరెంట్స్నే మంచి చూసుకున్నప్పుడు ఈ లైఫ్ ఎందుకు చెప్పు. వాళ్ళు మనకు లైఫ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి మనం లైఫ్ ఇవ్వాలంటే ఒక్కటే మన సక్సెస్ ఉండి వాళ్ళని హ్యాపీగా చూసుకున్నప్పుడే. మనకు వాల్యూ కావాలంటే చదువుకోవాలి. ఫస్ట్ మనీ అంటే మనీతో అన్నాను కాదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ పేరెంట్స్కి, తర్వాత మనీకి మన పేరుకే ఇవ్వాలి. ఎందుకంటే మన సక్సెస్ చూస్తే తప్ప రెస్పెక్ట్ ఇంకో దాంట్లో ఈ సొసైటీలో బతకాలంటే ఫస్ట్ మనీ కావాలి, పేరెంట్స్ కావాలి. ఇప్పుడు చదువుకుంటే తప్ప ఇప్పుడు చదువుకోకుండా ఫ్యూచర్ వేస్తంటే అది కాదు. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ స్టెప్పే. ఫస్ట్ నుంచి ఇప్పుడు మనం చదువుకోవడానికి మనకు ఇప్పుడు ఇక్కడ పెట్టిరంటేనే మన పేరెంట్స్ ఒక గట్టి రీజన్ ఉంటుంది.
ఎందుకంటే మా కూతురు చదువుకొని రేపు మాలాగా కష్టపడరు. వాళ్ళు 24 hours ఎండలా కష్టపడతారు. నైట్ కూడా చైన్ల కావాలికి వెళ్తారు. అసలు చైన్లు ఏమవుతుంది వాళ్ళకి ఒక్క నిమిషం కూడా ప్రశాంతం ఉండదు. మనం వీడుంటాం కానీ రోజు మా డాడీ చెప్తాను ఇంటికి పోయినప్పుడు నేను మా డాడీతో ఉంటాను. ఎప్పటికీ చెప్పినా చెప్పకపోయినా మా పేరెంట్స్ అంటే నేను ఎప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తా. అయితే వెళ్ళాను మా డాడీ కంటే, ఎందుకు డాడీ నైట్ ఇంత కష్టపడతావు, అసలు ఏంటంటే బెటా నేను లేకుంటే సడన్గా నాకు ఏమైతే మీరు ఎట్లుంటారు బెటా, మీకోసం నేను ఉండాలి కదా అని అంటారు. మా డాడీ తన హెల్త్ ఎందుకు కేర్ తీసుకుంటానని అడిగితే మీకోసం నేను ఉండాలి బెటా, నేను లేకుంటే మీరు ఉండాలని నాకు తెలుసు అని అంటారు. మా డాడీ నాకు తెలిసిన చిన్నప్పటి నుంచి మా పేరు పైన అకౌంట్లో పైసలు వేస్తాడు. కానీ నాకు అర్థం కాదు మాకు ఇంత మంచి చూసుకొని వాళ్ళు ఎందుకు హ్యాపీగా ఉండాలని. మా డాడీ ఇప్పటి వరకు ఇయర్లీ ఒక్క డ్రెస్ తెచ్చుకుంటారు, నాకు బాగా తెలుసు. ఎప్పుడు మాకు ఏది అడిగిన ఇప్పిస్తాడు. కానీ మా డాడీ ఎందుకు చూసుకోవడం, మమ్మీ డాడీ 24 hours చేను పనులు వేస్తే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు వాళ్ళు మొత్తం చెన్నై ఉంటారు. అందరు 7కి వచ్చిన కానీ వాళ్ళు 9 వరకు ఉంటారు. నాకు అనిపిస్తుండే చిన్న ఉన్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉన్నా 5th class నుంచి, నేను అంటే ఇష్టం లేదు అందుకే నేను హాస్టల్ వేసిర్రు, నాకు అసలు నేను అంటే కొంచెం కూడా వెళ్ళని మస్తు అనిపిస్తుండే. కానీ కొన్ని రోజుల తర్వాత నాకే అనిపించింది ఒకవేళ నేను ఇంటికాడ ఉంటే రియల్గా వాళ్ళ కష్టాలు చూసుకుంటుంటే నేను డిస్టర్బ్ అయితేనే వాళ్ళు హాస్టల్ వేసిరని నాకు తర్వాత అనిపించింది. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ టైం. ఒక్కసారి అందరు నవ్వాలి, ఏడుపు జాలిగా, సరేనా? ఒక్కసారి నవ్వండి, నవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకు నాన్న లేడు అన్న లేడు అది అనుకుంటారు కదా, మీకు అందరికీ పెంటయ్య గారు కూడా కాదు పెంటన్న అనుకోవచ్చు. ఏ టైంలో మీకు ఇబ్బంది అయినా అన్న ఇల్లు రాకంచెల రోడ్డు పైనే ఉంటుంది. అన్న నెంబర్ అడిగినా ఎవరిస్తారు, మీకు ఏ రకమైన ఆపద వచ్చినా సరే ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే కంపల్సరీ ముందుకు వస్తాడు. అదే పెంటన్న నేను క్లాస్మేట్స్ 10th class వరకు. నాకు కరోనా వచ్చింది, మా ఇంటికి ఎవరు రాలేరు. అయితే ఆయనకు ఫోన్ చేసి వేరే వాళ్ళు ఏం చెప్పారంటే మీ ఫ్రెండ్కి కరోనా వచ్చింది వాళ్ళ ఇంటికి పోకుండా అని చెప్పారు. పోకుండా అని చెప్తే ఆయన ఏం చెప్పిండు, అదే రోజు వచ్చిండు మళ్ళీ కరోనా వచ్చిందని వచ్చి నాకు దగ్గరికి వచ్చి పైసలు కావాలన్నా బండి కావాలన్నా ఎక్కడికన్నా పోవాలన్నా నాకు ఒక్క మెసేజ్ పెట్టు, లేదు ఫోన్ చేయి, ఏ టైంలో అయినా సరే. అంటే వేరే వాళ్ళు అయితే అమ్మో కరోనా వచ్చిందని చుట్టాలే రాలేరు మా ఇంటికి, కానీ మేమిద్దరం ఒక దగ్గర చదువుకున్నాం అన్న ఒక్క అభిమానంతో ఎవరైనా సరే, నేనని కాదు ఎవరికి ఆపతున్నా సరే వస్తాడు, ఎట్లాంటి పరిస్థితి అయినా సరే. సరేనా? ఒకసారి పెంటన్న కోసం మీరు అందరూ, మీకు అన్న ఉన్నాడా లేడా ఇప్పటి నుంచి? మీకు ఇప్పటి నుంచి అన్న ఉన్నాడా లేడా? ఎవరు ఉన్నాడు కదా, మరి హ్యాపీగా ఉండండి, సరేనా? సరే నవ్వండి, ఏడుపు చాలుగా. నా ప్రియమైన విద్యార్థులకు నేను ఎప్పుడు నా పిల్లలు ఏడవద్దని నా ఆశయం ఉంటుంది సార్. కానీ ఈరోజు చాలా ఏడ్చిండ్రు. కానీ వాళ్ళకి జీవితం సత్యం తెలిసింది కాబట్టి తల్లిదండ్రులకు ఇప్పుడు ఒక బీజం నాటినట్టయింది. ప్రేమ అభిమానము తల్లిదండ్రులకు కోల్పోయినాక కాకుండా ముందే జాగ్రత్తగా కొన్ని సూచనలు ఏమంటారు ఒక ఏంజల్ లాగా వచ్చి ఇచ్చినట్టయింది. మేము చెప్తే మోటివేషన్ లాగా ఉండకపోవచ్చు, కానీ ఈరోజు మీరు చెప్పిన మాటలు వాళ్ళు జీవితంలో చివరి వరకు ఎప్పుడైతే శ్వాస ఇడిచిపెడతామో అప్పటి వరకు తల్లిదండ్రుల పైన గౌరవము, మన జీవితం పట్ల ఒక గోల్ అనేది ఏర్పడితే అది మనం చివరి శ్వాస విడిచిపెట్టేటప్పుడు కూడా కొంతమంది పుస్తకాల ప్రేమికులు ఉంటారు, కొంతమంది డబ్బు ప్రేమికులు ఉంటారు, కొంతమంది పేరు కోసం బతికేటోళ్ళు ఉంటారు. మీరు ఏమవుతారు అనేది ఈరోజు నిర్ణయించుకోండి అనేది ఒక చిన్న 2-3 hours క్లాస్, కానీ దీంట్లో చాలా మీనింగ్ ఉంది. మేము ఎప్పుడు అంటుంటాం విద్యార్థులకు ఇక్కడ విని ఇక్కడ విడిచిపెట్టకండి బేటా అని, కానీ విడిచిపెడతారు సార్. నేను నిజంగా చెప్తున్నా, ఒక 40 days తర్వాత మళ్ళీ వాళ్ళకి వింటే ఆ క్లాస్ మరి మనం రివిజన్ చేసుకోండి నాన్న అన్నప్పుడు కొన్ని విడిచిపెడతారు. కానీ విడిచిపెట్టకుండా ఎవరైతే జీవితంలో నిరంతరంగా దాన్ని అలవాటు చేసుకుంటారో అది సక్సెస్ అనేది దారితీస్తారు. ఈరోజు చాలా మంచి ప్రోగ్రాం, పిల్లలకు ముందు నవ్వించిండ్రు, తర్వాత వాళ్ళకు తల్లిదండ్రుల పైన గౌరవం ఏర్పడడం అనేది ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరం. నేను ఈరోజు నా పిల్లలకు మంచి సందేశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకొకటి, నా దగ్గర ఆల్మోస్ట్ బాలసదనము కొంచెం ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. వేరే కేజీబీలలో ఇంతమంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. నేను గొప్పతనం అని అనను, కానీ నా అదృష్టంగా భావిస్తుంది. ఎందుకంటే అట్లాంటి పిల్లలు నా దగ్గరికి సెలెక్షన్ అవుతుర్రు అంటే చదువు వస్తుందా రాదా, వాళ్ళకి అక్షరాలు వస్తాయా లేదా. ఫస్ట్ ముందు నేను వచ్చినప్పుడు ఏముంటుండేనంటే నా దగ్గర
వీళ్ళకి చదువు వస్తేనే తీసుకోవాలి, నా స్కూల్ బాగుపడుతుంది, నేను మంచి పేరు వస్తుంది, ఒకలాంటి చదువుకున్నాను కాబట్టి పేరు రావాలి స్కూల్కి అంతే అని ఆలోచించేదాన్ని. ఇప్పుడు ప్రతి సంవత్సరం నాదే పూడర్ అంటే లాస్ట్ రిజల్ట్ వస్తుంది వేరే కేజీబీలలో. దానికి కారణం ఏముంటుందంటే వాళ్ళు తల్లిదండ్రులు లేకుండా బాలసదనంలో ఉన్నోళ్ళు, కొంతమంది అసలు ఏదో సిచ్యువేషన్ జరిగి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అని నా దగ్గర ఎక్కువ మందికి అడ్మిషన్స్ అట్లానే ఉంటాయి, మేము బయటికి చెప్పుకోవద్దు. కానీ అట్లాంటి వాళ్ళు పిల్లలు వచ్చి మళ్ళీ రిజల్ట్ తీసుకురావాలంటే కష్టం సార్. ఇంతకైనా వాళ్ళు కొంచెం 50% వాళ్ళు తెచ్చుకుంటారు, కొంతమంది తెచ్చుకోరు. కానీ 5 సంవత్సరాలు వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకు ఒక స్థాయి వరకు తీసుకెళ్ళి తర్వాత కూడా వాళ్ళకి ఆదుకునేటోళ్ళు దొరుకుతారు. అక్కడి వరకు తీసుకెళ్తున్నానంటే ఇంకొకటి నాకు నేనేమనుకుంటానంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు మనం ఒక షెల్టర్ ఇచ్చి రాత్రి పడుకునేంత స్థాయికి మనం లేము. కానీ నేను చేయలేకపోతుంటేనేమో, కానీ దేవుడు నాకు ఆశీర్వదించిండని నేను అనుకుంటా. ఇంకొకటి నాకు జాబ్లో నాకేం భయం ఉంటుందంటే ఎవరో వచ్చి ఏమైనా తప్పు తీసేస్తారేమో అని భయం ఉంటుంది. కానీ నేను బతకలేనని కాదు, కానీ మళ్ళీ ఇట్లాంటి పిల్లల్ని చూస్తానా లేదా, మళ్ళీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూట్ నాకు ఉంటుందా లేదా, ఇంకొకటి రేపు నేను వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే పని లేకపోతే పిచ్చిదాన్ని అవుతానా అని ఒక సిచ్యువేషన్ మాత్రమే భయం ఉంటుంది. కానీ ఎవరో ఆఫీసర్ వచ్చి ఏమో రాసిపోయిండు, ఏమన్నా తప్పు చేసిండు, తిట్టడం అవన్నీ సమాజమే. కానీ రేపు మళ్ళీ పిల్లల దగ్గరికి పని చేయకపోతే మళ్ళీ మనము ఇంతగానో పిల్లలు దొరుకుతారో లేదో, మనం చేయగలుగుతామో లేదో. ఫస్ట్ నా డ్రీమ్ ఏముండే సార్, ఒక స్కూల్ని పెట్టుకోవాలి, ఇట్లా మంచిగా స్టడీ చేయాలి, ఎంబడి చేసేటప్పుడు ఉంటే. కానీ దేవుడు నాకు అన్నీ చెప్పకుండానే ఇచ్చిండు. కానీ ఇట్లాంటి పిల్లల్ని మళ్ళీ చూస్తానో లేదో అని ఒక భయం ఉంటుంది. ఇంతమంది పిల్లలకు మనం భయన తీసుకెళ్ళినాక కొంతమంది పిల్లలు సక్సెస్ చాలా అవుతారు, డాక్టర్ వరకు వెళ్తారు. కొంతమంది పిల్లలు మధ్యలోనే వేరేళ్ళ పిచ్చితనంతో మన మండలానికి సంబంధించిన పాపనే 9th క్లాస్లో జాయిన్ అయినరు, మంచి సోషల్ వెల్ఫేర్లో సీట్ వచ్చినాక లాస్ట్కి వస్తే ఇంటర్మీడియట్ అయిపోయినాక ఒకరితో పిచ్చిగా చేసి జీవితాన్ని లాస్ట్కు నాశనం చేసుకుంటారని నేను అనుకోను. తను చాలా లోపల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న పాప, ఎప్పటికైనా వస్తుండొచ్చు ముందలు, కానీ నమ్ముతున్నా సార్ ఆమె కూడా. కానీ చిన్న చిన్న తప్పులు చేయకండి నాన్న జీవితంలో. ఇంకొకటి పెంటా సార్ గురించి చెప్పాలి. ఈరోజు నేను సార్కి ముందు చిన్నగా సారు ఇప్పుడు సర్పంచ్ అని ఊరు పూడూరు సర్పంచ్ సంథింగ్, నేను ఎక్కువ మటుకు ఏమనుకోకండి సార్, పెద్ద రాజకీయంగా ఉన్నప్పుడు ఎవరికో నాకు చదువుకునేటప్పుడు ఏమనిపించింది అంటే అరే రాజకీయవేత్తలు కదా వాళ్ళు, ఒక రకంగా ఉండేది నా మైండ్లో కాన్సెప్ట్. తర్వాత మళ్ళీ నేను ఇంత వయసు వచ్చినాక ఒకరు వాళ్ళు వైట్ షర్ట్ ఎందుకు వేసుకుంటారో, వాళ్ళు ఎంత డిగ్నిటీగా ఎందుకు మాట్లాడతారో. ఒక నాయకుడు అంటే ఒకప్పుడు ఆలోచన వేరుగా ఉండే, కానీ నాయకులు అంటే ఇప్పుడు గౌరవం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే సమాజంలో అందరు సేమ్ ఉండరు, అందరికీ వాళ్ళు 10 మందికి సేవ చేద్దామనే ఉద్దేశంతో పొద్దున లేస్తారు. కాబట్టి ఒక రకమైన ఏమంటారు, వాళ్ళు చూస్తేనే కొంచెం కనిపిస్తుంది. నేనేమనుకుంటున్నా అంటే మేము ఉండి 10 మందికి విద్యాదానం చేస్తున్నాం, కానీ 10 మందికి సహాయం చేయాలంటే ఒక నాయకుడే తయారు కావాలని కూడా అంటున్నాను మీతోని. ఒక పెద్ద మంచి నాయకుడు కూడా తయారు కావచ్చు మీరు. నేను టీచరో డాక్టరో ఇంజనీర్ అంటారు కదా, ఒక నాయకుడు కూడా అయితే 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఆ విధంగా కూడా లీడర్షిప్ కావాలి. ఇంకొకటి పెంటా సార్ గురించి నేను పెద్దగా చెప్పొద్దు, ఊరు పెద్దలు కూడా మొన్న సార్ కూడా నాకు సార్ కూడా తెలియదు, నేను ఎప్పుడు బయటికి వెళ్ళను తెలియదు. సార్ గురించి కూడా నేను విన్నా, మొన్న నాకు పరిచయం సార్ హఠాత్తుగా మా దగ్గర కొంచెం సిచ్యువేషన్ జరిగితే తెలిసింది. ఇంకొకటి సార్ పెంటా సార్ గురించి చెప్పాలంటే నాకు అనుకోకుండా కూడా ఒకసారి సాయం చేసిండు సార్. చెప్పొద్దు, నేను అనుకుంటున్నా ప్రతి చిన్న వ్యక్తికి కూడా ఒక సిచ్యువేషన్లో మొన్న సార్ కూడా మనకు ఊర్లో కూడా ప్రాబ్లం వస్తే సహాయం చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్క నాయకుని వెంట ఒక సహాయం చేసే గుణం ఉంటుంది, కాబట్టి వాళ్ళు నాయకులు అవుతారని అనుకుంటున్నా. ఇంకొకటి పిల్లలు చాలా వరకు ఈ దాన్ని బట్టి తీసుకుంటే రేపటి వరకు మార్పు రావచ్చు సార్. మేము రిజల్ట్ పరంగా కూడా మార్పు వస్తుంది ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటే. థ్యాంక్ యూ సార్ సో మచ్. చాలా వరకు అడగకుండా పెట్టేటోడు దేవుడు అంటారు, అడగకుండా మాకు ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అడగకుండా పెట్టేటోడు దేవుడు అని అంటున్నాము, మా పైన అదే విధంగా ఉండాలి, మా స్కూల్ పైన కూడా మీ పెద్దల దీవెన ఉండాలని అనుకుంటున్నాము. ఎప్పుడైనా మా పిల్లలకు ఏ దానికన్నా అవసరం వస్తే మేము లేకపోయినా మీరు ఉండారని నమ్ముతున్నాం సార్. అట్లనే ఉండండి. మళ్ళీ ఇంకొకటి ఆడపిల్లలు కాబట్టి ఎక్కడైనా ప్రోత్సాహం వస్తే ముందంజ ఉండి ముందలు ఉండాలని అనుకుంటున్నాం సార్. మేము మా దగ్గర
ఇంత మంచి ఈ మండల్లో ఉన్నాం కాబట్టి ఒక గౌరవం అనేది ఉందని అనుకుంటాం సార్. రిజల్ట్ అనేది తర్వాత విషయం. ఈడ పనిచేస్తున్నందుకు ఈ వాతావరణానికి చాలా కృతజ్ఞత చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇంత మంచి మేము ఇంతవరకు ఉన్నాం కదా ఇక్కడ, ఎట్లాంటి ఏమంటారు సార్ అట్లా సిచ్యువేషన్ జరగలేవు. కొంచెం బయట నుంచి వచ్చిన పిల్లలతోనే ప్రాబ్లం అయింది, కానీ ఇక్కడ ఊరు పరంగా ఏ పరంగా మాకు ఎట్లాంటి డిస్టర్బెన్స్ లేదు. ఈ మండల్లో మాత్రం మేము చెప్పుకుంటాం సార్ అది. ఇంకోటి మన మండల్లో కలెక్టర్ ద్వారా బాలసదనం ద్వారా చాలామంది పిల్లలు మన దగ్గర అనాథ పిల్లలే వస్తారు మన మండల్కి. మన పిల్లలు కాకుండా వేరే మండలాల నుంచి వచ్చిన పిల్లలు కూడా అనాథ పిల్లలే ఎక్కువ ఉంటారు. కాబట్టి మన అదృష్టం కూడా సార్ మన పూడూరు మండలం అంత మంచి పిల్లలకు తీసుకుంటుంది కాబట్టి వన్ ఆఫ్ ది ప్యారడైస్ అని నేను అనుకుంటా. ఇట్లాంటి నాయకులు కూడా మా పైన కూడా మా పిల్లల పైన కూడా కొంచెం మంచి అభిప్రాయంతో ఇంకా ముందు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేసి వాళ్ళకు కూడా సహకరిస్తే థ్యాంక్ యూ సార్.